ఇబ్రాహీం విధానాన్ని ఇక ద్వేషించేవాడెవడు? తనను తాను అజ్ఞానానికి, అహంభావానికి గురి చేసుకునేవాడు తప్ప. ప్రపంచంలో మా సేవ కొరకు మేము ఎన్నుకున్న వ్యక్తి ఇబ్రాహీం. పరలోకంలో అతను సజ్జనులతో పాటు ఉంటాడు. అతను ఎలాంటివాడంటే, ముస్లింకు అయిపో అని అతని ప్రభువు అతనితో అన్నప్పుడు అతను వెంటనే నేను విశ్వప్రభు యొక్క ముస్లింను అయిపోయాను అని జవాబు పలికాడు. ఇదే మార్గంలో నడవండి అని ఇబ్రాహీం తన సంతానానికి హితోపదేశం చేశాడు. ఈ ఉపదేశాన్ని యాహూబ్ కూడా తన సంతానానికి చేశాడు. నా బిడ్డల్లారా, ఈ ధర్మాన్నే అల్లాహ్ మీ కొరకు ఎన్నిక చేశాడు. కనుక మీరు మరణించే వరకు ముస్లింలుగానే ఉండండి. యాహూబ్ మృత్యుదశలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా? మరణించే ముందు అతను తన కుమారులను ఇలా అడిగాడు: బిడ్డలారా, నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? వారంతా ఇలా సమాధానం చెప్పారు: మీరు మీ పెద్దలైన ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఈసాక్ దేవుడుగా భావించిన ఆ ఏకైక దేవుణ్ణే మేము ఆరాధిస్తాము. మేము ఆయనకే ముస్లిములై ఉంటాము. వారంతా గతించిన ఒక సంఘం. వారు సంపాదించింది వారిది, మీరు సంపాదించేది మీది. వారు చేసిన దాని గురించి మిమ్మల్ని అడగటం జరగదు.